హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీలో ఈ ఒక్కటి యాడ్ చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే. 4 మీడియం సైజు టమోటాలు కట్ చేసి ఇలా ఫ్రై చేయాలి. మరోవైపు ఇంకో పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లో ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కారంనకు తగినన్ని పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఈ ఒకటి యాడ్ చేయాలి అని అన్నాను కదా, అది ఇదే. చింతకాయలతో చేసిన ఊరగాయ పచ్చడి ఇది. 2 టేబుల్ స్పూన్లు మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేయాలి. తర్వాత వేయించి పెట్టిన టమోటాలు కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయాలి. దీన్ని చింతకాయ టమోటా పల్లి పచ్చడి అంటారు. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పచ్చడి ఈ పోపులో బాగా కలపాలి. ఇలా తయారు చేసిన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇడ్లీ దోశలో కూడా ఈ చట్నీ బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్